ఒక తల్లికి తండ్రికి 10 మంది కుమారులు ఉన్నారండి. 10 మంది. ఈ 10 మందిలో 9 మంచి పొజిషన్ లో ఉన్నారు. మంచి భోజనం, మంచి ఆస్తిపరులు, మంచిగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులకి ఎవరి మీద ఉండదు. ఒకడు 10 మంది సన్నాసి ఒకడు ఉన్నాడు. అది కూడా బుద్ధి వస్తుంది ఎప్పుడో ఒకడు. తల్లిదండ్రులకు కానీ గ్రామస్తులకు కానీ ఎవరి మీద ఉంటుంది? ఇలా పర్లేదా బాబు, ఏదో కష్టపడుతున్నాడు, ఏదో చేసుకుంటాడు, తింటున్నాడు. ఈ ఎరుగోడు ఆ బతుకుతాడు, ఈ బయటికి వెళ్ళి గొడవ తెస్తాడు, లేకపోతే బయటికి వెళ్ళాడు ఏది వస్తుందో. ఇదే కదండి. తల్లిదండ్రులకి నెమ్మది ఉంటుందా? సంతోషం ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఎవరి మీద ఉంటుంది? ఎవరైతే బాగుపడలేదో వారి మీద ఉంటుందా? మీకు ఎవరి మీద ఉంటుందో తెలియదు. నా మీద నాకైతే ఆ 10వ వ్యక్తి మీదే ఉంటుంది. బాగుపడలేదు వారి మీద ఉంటుంది. వాడు మగవాడే కావచ్చు, ఆడవాడే కావచ్చు, సంఘంలో సంఘ సభ్యులే కావచ్చు, ఎవరైనా కావచ్చు.